మీకు ఎంత నమ్మకమైన వ్యక్తి అయినా సరే, మీ జీవితంలో కొన్ని విషయాలు మాత్రం ఎవరితోనూ చెప్పకపోవడమే మంచిది. ఎందుకంటే మనం సరదాగా చెప్పిన ఒక చిన్న విషయం రేపు మనకే సమస్యగా మారొచ్చు. అసలు ఆ 7 విషయాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. మొదటిది మీ భవిష్యత్తు ప్లాన్స్. మీరు ఏదైనా కొత్త పని మొదలుపెట్టాలని అనుకుంటున్నారా? మీకు కొత్త బిజినెస్ చేయాలనుకుంటున్నారా? కొత్త జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారా? ఏదైనా పెద్ద గోల్ పెట్టుకున్నారా? అయితే అది పూర్తయ్యే వరకు ప్రతి ఒక్కరికి చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ఒక విషయం చెప్పేటప్పుడు కొంతమంది ఎంకరేజ్‌మెంట్ ఇస్తారు. కానీ మరికొందరు ఇది నీ వల్ల కాదు, అది చాలా కష్టం అంటూ మీ కాన్ఫిడెన్స్‌ని తగ్గించవచ్చు. అందుకే మీ ప్లాన్‌ని అందరికీ చెప్పడం కంటే నిశ్శబ్దంగా కష్టపడండి. ఫలితం వచ్చిన తర్వాతే మాట్లాడండి. రెండవది మీ డబ్బు గురించి. మీకు ఎంత శాలరీ వస్తుంది? మీ దగ్గర ఎంత సేవింగ్స్ ఉన్నాయి? ఎక్కడ ఎంత పెట్టుబడి పెడుతున్నారు? ఇలాంటి విషయాలు అవసరం లేకుండా అందరితో షేర్ చేయకండి. ఎందుకంటే డబ్బు విషయం బయటకు వెళ్ళిన తర్వాత అది మీ కంట్రోల్‌లో ఉండదు. కొంతమంది మీ పరిస్థితిని అర్థం చేసుకోకుండా అప్పు అడగవచ్చు. మరికొందరు మీతో పోల్చుకోవచ్చు. కొందరు మీ ఆర్థిక పరిస్థితిని తప్పుగా అర్థం చేసుకోవచ్చు. డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో, దాని గురించి ఎవరితో మాట్లాడాలో, ఎవరితో మాట్లాడకూడదో తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. మూడవది మీ కుటుంబ సమస్యలు. ఇంట్లో చిన్న చిన్న గొడవలు జరిగిన వెంటనే దాన్ని ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి, నైబర్స్‌కి అందరికీ చెప్పకండి. ఎందుకంటే మీకు కోపం తగ్గిపోయిన తర్వాత మీరు ఆ విషయాన్ని మర్చిపోవచ్చు. కానీ మీరు చెప్పిన వ్యక్తి మాత్రం దాన్ని మర్చిపోకపోవచ్చు. కొన్నిసార్లు మన కుటుంబ సమస్యను మనమే పరిష్కరించుకోవచ్చు. కానీ బయట వాళ్ళకు చెప్పిన తర్వాత అది ఇంకా పెద్ద సమస్యగా మారుతుంది. అందుకే సమస్య వచ్చినప్పుడు ముందుగా శాంతంగా ఆలోచించండి. అవసరమైతే నమ్మకమైన వ్యక్తికి లేదా నిపుణుడి సహాయం తీసుకోండి. నాల్గవది మీ బలహీనతలు. మీకు ఏ విషయం భయం కలిగిస్తుంది? మీరు ఏ విషయంలో ఎక్కువగా ఎమోషనల్ అవుతారు? మీకు ఏ విషయం బాధ కలిగిస్తుంది? ఇవి ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అందరూ మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఉండరు. మీ నిజమైన బలహీనత తెలిసిన వ్యక్తి దాన్ని మీకు వ్యతిరేకంగా ఉపయోగించే అవకాశం ఉంటుంది. అందుకే మంచిగా ఉండండి. కానీ మీ పర్సనల్ బౌండరీస్ కూడా మెయింటైన్ చేయండి. ఐదవది మీరు చేసిన సహాయాలు. మీరు ఎవరికైనా సహాయం చేశారా? అది చాలా మంచి విషయం. కానీ ప్రతి ఒక్కరి ముందు నేనే అతనికి సహాయం చేశాను, నేనే ఆమెకు డబ్బులు ఇచ్చాను అని చెప్పవలసిన అవసరం లేదు. సహాయం చేసిన తరువాత దాన్ని పదే పదే గుర్తు చేస్తే ఆ సహాయం విలువ తగ్గిపోతుంది. నిజమైన సహాయం అంటే ఎదుటివారికి అవసరమైనప్పుడు చేయడం, దాన్ని జీవితాంతం గుర్తు చేస్తూ ఉండకపోవడమే. ఆరవది మీ వ్యక్తిగత సంబంధాల విషయాలు. భార్యాభర్తల మధ్య జరిగే ప్రతి విషయం ఫ్రెండ్స్‌కి చెప్పవలసిన అవసరం లేదు. అలాగే మీ పర్సనల్ రిలేషన్‌షిప్‌లో ఉన్న ప్రతి సమస్యను సోషల్ మీడియాలో పెట్టడం కూడా మంచిది కాదు. ఎందుకంటే మీ ఇద్దరూ ఒక సమస్యను పరిష్కరించుకొని మళ్ళీ సంతోషంగా ఉండవచ్చు. కానీ మీరు బయట చెప్పిన విషయాలు మాత్రం ఇతరుల మెమరీలో ఉండిపోతాయి. మీ పర్సనల్ లైఫ్‌కి ఒక ప్రైవేట్ స్పేస్ అనేది ఉండాలి. ఏడవది మీ తదుపరి అడుగు. మీరు ఏం చేయబోతున్నారు? ఎక్కడికి వెళ్ళబోతున్నారు? ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు? కొత్తగా ఏం కొనబోతున్నారు? అనేవి ప్రతి విషయాన్ని ముందే అందరికీ చెప్పవలసిన అవసరం లేదు. కొన్ని విషయాలు నిశ్శబ్దంగా చేయడం చాలా మంచిది. ఎందుకంటే మనం చేసేటప్పుడు మాటలు మాత్రమే ఉంటాయి. కానీ మనం చేసి చూపించినప్పుడు ఫలితం మాట్లాడుతుంది. అందుకే మీ జీవితంలో కొన్ని విషయాలను మీ దగ్గరే ఉంచుకోవడం నేర్చుకోండి. నా చివరి మాట గుర్తుంచుకోండి. రహస్యం అంటే తప్పు పని దాచడం కాదు. మన పర్సనల్ లైఫ్‌లో ప్రతి విషయం అందరికీ తెలియాల్సిన అవసరం లేదని అర్థం. మీ జీవితంలో ఈ 7 విషయాల్లో ఏది ఎవరితో చెప్పకూడదని మీరనుకుంటున్నారు? కింద కామెంట్స్‌లో 1-7 వరకు ఒక నంబర్ చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఉపయోగపడుతుంది అని అనిపిస్తే మీకిష్టమైన వాళ్ళతో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దే.